దేవభూమి ఉత్తరాఖండ్ పేరు అందరికీ తెలుసు, కథ మాత్రం కొందరికే తెలుసు. ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టినవాడు తిరిగి వచ్చాడంటే రావచ్చు, కానీ అది మనిషిగా మాత్రం రాడు. హిమాలయాలు మాట్లాడవు, కానీ చూస్తాయి. రాతిలో దాగిన శబ్దాలు, మంచు కింద పేరుకుపోయిన నిజాలు, ఆకాశం వైపు తలెత్తి ఏదో గుర్తు చేస్తున్నట్టుగా. గాలి ఇక్కడ వీస్తుంది, చర్మాన్ని తాకదు, ఎముకల్లోకి దిగుతుంది. ఒక్క క్షణం ఇక్కడ నిలబడితే చాలు, లోపలి శబ్దాలు ఒక్కొక్కటిగా చల్లారిపోతాయి. మనస్సు నడవడం మానేస్తుంది, ఆలోచనలు మధ్య దారిలోనే ఆగిపోతాయి. ఇక్కడ నదులు ప్రవహించవు, రాళ్లకు ఏదో రహస్యం చెప్తూ లోపలికి దొర్లిపోతాయి. మంచు కరుగుతుంది, కానీ ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. మీరు పైకి అడుగులేస్తారు, కానీ లోపల ఏదో మిమ్మల్ని పైకి లాగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికుడు ఒకే ఒక్క మాట చెప్తాడు, అదేంటంటే ఇక్కడ మనం ఒంటరిగా లేము అని. అలాగని ఎవరున్నారో మాత్రం చెప్పలేడు, ఎందుకంటే ఇది కంటికి కనిపించేది కాదు, ఇది ఎముకల లోతు వరకు తాకేది. ఇది ఒక భూమి కాదు, ఇది ఇంకా శ్వాస తీస్తున్న కాలం. కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్ ఈ పేర్లు అందరికీ తెలుసు, కానీ ఈ పేర్ల వెనుక ఎవరి కాళ్ళు ఈ నేలను తొలిసారిగా తాకాయి? ఎవరు ఈ మంచు మీద తమ భారాన్ని వదిలి వెళ్లారు? మహాభారతం ముగిసింది, యుద్ధం ఆగిపోయింది, కానీ ఆ ఆగిపోవడంతో అన్నీ ముగిశాయా? ఆ 5గురు గెలిచిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? తామే వెళ్లారా, లేదా ఈ కొండలే వాళ్ళను పిలిచాయా? ఈ రాతిలో ఒక సత్యం దాగి ఉంది. శివుడు ఇక్కడ ఎవ్వరికీ కనిపించడు. పిలుస్తే రాడు, వెంట పడితే తప్పుకుంటాడు, వదిలేస్తేనే ఎదురుగా నిలబడతాడు. ఈ దారిలోనే పాండవులు నడిచారు. ఈ నేల మీదే వాళ్ళ అహం కరిగింది. ఇక్కడే ఒక యుగం తల వంచింది. ఇది కథ కాదు, ఇంకా జరుగుతున్న అనుభవం. ఈ రోజు కూడా ఈ దారిలో అడుగు పెట్టిన వాళ్ళు ఏదో మోసుకొస్తారు, మరేదో వదిలి వెళ్తారు. ఈ రోజు మనం కూడా ఆ దారిలో అడుగులు పెడదాం. చూడడానికి కాదు, తెలుసుకోవడానికి కూడా కాదు, అనుభవించడానికి. కురుక్షేత్రం 18వ రోజు పొగ ఇంకా గాలిలో నిలబడే ఉంది. నేల రక్తాన్ని పీల్చుకొని భారంగా శ్వాస తీస్తుంది. అరుపులు ఆగిపోయాయి, కానీ ఆ ఆగిపోవడం ఇంకా అరుస్తూనే ఉంది. ఇక్కడ పడి ఉన్నవి శరీరాలు కాదు, ఒక యుగం, ఒక వంశం, ఒక బంధం. అన్నీ ఈ నేల మీదే ఆగిపోయాయి. భీష్ముడు శరాల పాన్పు మీద కాలానికి తనను తాను అప్పగించాడు. ద్రోణుడు గురువైన చోటే శిష్యుడి బాణాలకి తలవాల్చాడు. కర్ణుడు సూర్యాస్తమయంలా నేలలో కలిగిపోయాడు. అభిమన్యుడు 16 ఊపిరి పద్మవ్యూహం మధ్యలోనే ఆగిపోయింది. ఎవరి వైపు చూసినా పరిచయమైన ముఖాలు, కానీ ఇప్పుడు ఏ ముఖం కూడా తిరిగి చూడదు. పాండవులు నిలబడ్డారు, చేతిలో కిరీటం, కానీ చేతుల్లో ఇంకా రక్తపు వాసన. కళ్ళల్లో గెలుపు లేదు, ఒక ప్రశ్న, ఇది గెలుపేనా? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేదు, కాలం కూడా చెప్పలేదు. గాలి కదలడం లేదు, ఆకాశంలో కాకులు దూరంగా ఎక్కడో కూస్తున్నాయి. అంతే, యుద్ధం బయట ఆగిపోయింది, లోపల మొదలైంది. రాత్రి వచ్చింది, కానీ నిద్ర రాలేదు. కళ్ళు మూస్తే అదే ముఖాలు, తెరిస్తే అదే నీడలు. భీష్ముని తాత పిలుపు, ద్రోణుని ఆఖరి చూపు, కర్ణుడి కవచం పగిలిన చప్పుడు, ఇవేవి కురుక్షేత్రంలో మిగలలేదు. అన్నీ వాళ్ళతో పాటే వచ్చేశాయి. తమ వారినే చంపిన చేతులు ఇప్పుడు ఎత్తలేక భారంగా వేలాడుతున్నాయి. ధర్మం కోసం చేశారని ఎవరో అన్నారు, కానీ
రక్తం రక్తమే. అది ధర్మాన్ని చూడదు, కారణాన్ని వినదు. గుండె మీద కూర్చొని గుర్తు చేస్తూనే ఉంటుంది. గెలిచారు, రాజ్యం చేతికొచ్చింది, సింహాసనం వాళ్ళదే. కానీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కింద ఎముకలు అరుస్తున్నాయి. కాలం కొద్దిగా జారుతోంది. పగళ్ళు రాత్రుల్లాగా, రాత్రులు పగల్లాగా. వారు రాజులు కాదిప్పుడు. ఏ ప్రశ్న అడిగినా లోపల నుంచి సమాధానం రావట్లేదు. కృష్ణుడు లేడు. ఆ ఒక్క మాట అన్నిటికంటే భారంగా ఉంది. యుద్ధంలో దారి చూపిన ఆ గొంతు ఇప్పుడు మౌనంగా ఉంది. మౌనం కాదు, ఆ గొంతు ఇక లేనే లేదు. ఆయన అవతారం ముగిసింది, యుగం ముగిసింది. ఇప్పుడు వాళ్లకు వాళ్లే ఎదురుగా. ఎవరు చేయి అందించరు, ఎవరు కారి చూపరు. ఈ భారం ఏ మంత్రంతో దిగుతుందో, ఏ నీళ్లతో కడుగుతుందో ఎవరికీ తెలియదు. 1 నెల గడిచింది, 1 సంవత్సరం, 1 యుగం. కానీ ఆ భారం అదే చోట, అదే బరువు. ఒకరోజు ధర్మరాజు తలెత్తాడు. మాట లేకుండా తమ్ముళ్ళ వైపు చూశాడు. ఎవ్వరూ ఏం చెప్పలేదు. కానీ అందరికీ తెలిసింది, ఇది ఇక్కడ ముగియదని. కిరీటాలు తీశారు, పట్టు వస్త్రాలు వదిలారు, నేత ఉత్తరీయాలు చుట్టుకున్నారు. సింహాసనాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. ఇప్పుడు వాళ్ళు రాజుల్లా కాదు, యాత్రికుల్లా కూడా కాదు, భారం మోసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ఎవరికీ చెప్పలేదు. ఏ నక్షత్రం దారి చూపలేదు. కానీ లోపల ఒక పేరు మాత్రం మెల్లగా పైకి తేలింది. శివుడు. విషాన్ని కంఠంలో నిలబెట్టుకున్న తపస్వి. మరణాన్ని కూడా తన ఆభరణంగా ధరించినవాడు. ఆయన ఒక్కడే ఈ దోషాన్ని చూడగలడు, చూసి కరిగించగలడు. మొదటి అడుగు కాశీ. గంగా నది గట్టు మీద నిలబడ్డారు. మంత్రాలు, గంటలు, దీపాలు అన్నీ చుట్టూ ఉన్నాయి. కానీ లోపలికి ఏదీ చేరడం లేదు. ధర్మరాజు మోకరిల్లి కూర్చున్నాడు. భీముడు తన బలమైన భుజాలను వంచి నేలను ముట్టుకున్నాడు. అర్జునుడు గాంధీవం వదిలి ఖాళీ చేతులతో శివా అని ఎన్నిసార్లు పిలిచారో, ఎన్ని దీపాలు వెలిగించారో, ఎన్ని ఉపవాసాలు చేశారో. గంగ ప్రవహిస్తుంది, గంటలు మోగుతున్నాయి, పూజారులు మంత్రాలు చదువుతున్నారు. కానీ శివుడు లేడు. ఒక చిన్న సంకేతం కూడా లేదు, ఒక చిన్న ప్రకంపన కూడా లేదు. ఎవరో చెవులు మూసుకొని అటువైపు తిరిగి కూర్చున్నట్టు. అప్పుడే లోపల ఒక చేదు ప్రశ్న. ఆయన మమ్మల్ని చూడాలనుకోవడం లేదా? ఆ ప్రశ్న కడుపులో గుండెలాగా కొట్టుకుంది. కాశీలో ఆయన దొరకలేదు. మిగిలింది ఒకే ఒక దారి, కైలాసం. వాళ్ళు ఉత్తరం వైపు తిరిగారు. వెళ్తోంది హిమాలయాలకు కాదు, తప్పించుకుంటున్న ఒక దేవుడి కోసం, తప్పించుకుంటున్న ఒక దేవుడి వెనక. ఉత్తరం వైపు తిరిగాక ప్రపంచం మారడం మొదలైంది. మాటలు తగ్గాయి, గ్రామాలు తగ్గాయి, మనుషుల ముఖాలు తగ్గాయి. గాలి వేరులా అనిపించింది. పల్చగా, చల్లగా, శ్వాసలోకి కష్టంగా దిగుతుంది. ముందు కంపించినవి కొండలు కాదు, నిలబడిపోయిన నిశ్చలతలు. అడుగులు పడుతున్నాయి, కానీ ఎక్కడికి వెళ్తున్నారో ఆ దారికి కూడా తెలియదు. రోజులు గడిచాయా, లేక కాలమే ఇక్కడ ఆగిపోయిందా? ఆ తేడా చేయలేకపోతున్నారు. ఎంత లోపలికి వెళ్తే అంత దూరంగా ఏదో జారిపోతున్న భావన. ఆగారు. ఈసారి గట్టిగా పిలవలేదు, మంత్రాలు చదవలేదు. లోపలి నుంచి ఒకే ఒక్క మాట, శివా. ఒక్క మాట, కానీ ప్రతిధ్వని కూడా రాలేదు.
గాలి తాకింది, సమాధానం రాలేదు. కొండలు ఎదురుగా నిలబడ్డాయి, స్పందన లేదు. అప్పుడే అర్జునుడు తలెత్తాడు. ఎవరో చూస్తున్నారు, ఎక్కడ ఎవరూ లేరు. కానీ మంచు లోపలి నుంచి, కొండల వెనక నుంచి, గాలి కదలిక ప్రతి దిక్కు నుంచి ఒక చూపు. కంటితో కాదు, మరెక్కడి నుంచో లోపలికి దిగుతున్న చూపు. వాళ్ళు తలలు తిప్పారు, ఎవ్వరూ లేరు. కానీ ఆ చూపు మాత్రం అలాగే. వాళ్ళు ముందుకు నడిచారు, మరింత ఎత్తు, మరింత లోపల. కానీ ఎంత దగ్గరికి వెళ్తున్నారో అంత ఆయన దూరంగా. అప్పుడే మొదటిసారి ఒక చేదు సత్యం. శివుడు దూరంగా లేడు, ఆయన దొరకాలని అనుకోవటం లేదు. ఇక్కడి నుంచి మరింత లోతుగా. ఇప్పుడు ప్రతి అడుగు శరీరంతో కాదు, ఆత్మతో పడుతుంది. గాలి కత్తిలాగా కోస్తుంది, మంచు కంట్లో గుచ్చుకుంటుంది, పెదవులు చీలుతున్నాయి, శ్వాస గుండెలను చీలుసుకుంది. కానీ ఆ బాధ కంటే లోపల కోత ఇంకా లోతుగా. ఒక్కసారి, ఒక్క క్షణం చాలు. వాళ్ళు ఇంకా నడవడం లేదు, వేడుకుంటున్నారు. అప్పుడే గాలి ఆగింది, మంచు ఆగింది, శ్వాస కూడా ఆగింది. ఎదురుగా మంచు దిబ్బల మధ్యలో ఒక ఎద్దు. కానీ అది అక్కడ ఉండే ఎద్దు కాదు, అది నడవట్లేదు, అది ఉనికిలో ఉంది. దాని కళ్ళలో ఒక ఇగోపు ప్రశ్న, ఒక ఇగోపు కోపం, ఒక ఇగోపు కరుణ, అన్నీ ఒకేసారి. ఎవరూ మాట్లాడలేదు, కానీ ఐదుగురికి ఒకే భావన. భీముడు ముందుకు అడుగు వేశాడు. అతని గొంతులో గర్జన లేదు, గద కూడా లేదు, కేవలం ఒక వేడుకోలు. ఆగు. ఎద్దు చూసింది, కదల్లేదు. భీముడు ఇంకొక అడుగు, ఎద్దు ఇంకో అడుగు వెనక్కి. దగ్గరవుతున్నాడు, దూరం పెరుగుతుంది. ఇది పారిపోవడం కాదు, ఇది పరీక్ష. భీముడిలో కోపం పుట్టింది, కానీ ఆవేదన. ఇంకో క్షణం ఆలస్యమైతే ఇది మళ్ళీ కనిపించదు. ఒక్క గెంతు, అన్నదమ్ములు అతని వెంట. గాలి కొడుతుంది, రాళ్ళు జారిపోతున్నాయి, ఊపిరి వెరిగిపోతుంది. కానీ ఎవ్వరూ ఆగలేదు. ఎద్దు పరిగెడుతుంది, కానీ నేల మీద కాదు, మంచు లోపలికి, ఏదో తెలియని శూన్యంలోకి. భీముడు చేయి చాచాడు. ఒక్క క్షణం కాలం నెమ్మదించింది. చెయ్యి ఎద్దును తాకబోయేసరికి ఎద్దు రూపం ముక్కలు ముక్కలుగా మంచులోకి, భూమిలోకి, కిందికి జారిపోయింది. భీముడు పిడికిలి బిగించాడు, వదలను. కానీ మనిషి బలానికి అది లొంగదు. ఒక్క క్షణం, ఒక శూన్యం, అంతే. భీముడి చేతిలో మిగిలింది ఖాళీ గాలి. మళ్ళీ నిశ్చలమయ్యాయి. గాలి ఇన్నాళ్లుగా బిగబట్టుకున్న ఊపిరిని మెల్లగా వదిలినట్టు. అన్నదమ్ములు అక్కడే నిలబడిపోయారు. చేతులు కాలి, గుండెలు కాలి, ఆశ కాలి. అప్పుడు మాత్రమే మొదటిసారి అర్థమైంది, దేవుడు దొరకడు, దేవుడు అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి లేకుండా పాదం కూడా ముందుకు పడదు. ధర్మరాజు మోకరిల్లాడు, మంచులో చేతులు జోడించి, శివా, మేము అర్హులమో కాదో తెలియదు, కానీ ఇంకా ఏం వదలాలో మీరే చెప్పండి. ఆ క్షణంలో కనిపించని ఏదో కదిలింది. ఆయన కోపం కాదు, ఆయన కరుణ మొదటిసారి కదిలింది. ఆ నిశ్చలతలో ఏదో మారడం మొదలైంది. గాలి మునిపటిలా లేదు, భూమి మునిపటిలా లేదు. వాళ్ళలో కూడా ఏదో దిగిపోయింది. ఎవరూ మాట్లాడట్లేదు, కానీ అందరికీ ఒకే భావన, వింటున్నాడు. ఒక చల్లని తరంగం, గాలిగా కాదు,
కంపనంగా గుండెల్ని తాకింది. తలెత్తి చూశారు. కొండలు అలాగే ఉన్నాయి, కానీ వాటి లోపల ఏదో కదులుతుంది. భూమి కింద ఏదో పైకి వస్తుంది. ఒక శక్తి, ఒక ప్రకంపన, ఒక ఉనికి. కానీ ఒక్క చోట కాదు, ఇక్కడ, అక్కడ, ఇంకొక చోట, మరొక చోట, ఇంకా దూరంగా. పరిగెత్తలేదు ఈసారి, ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది. శివుడు ఇస్తేనే కనిపిస్తాడు, పట్టుకుంటే మాయమవుతాడు. మొదటి చోట భూమి బీటలు వారింది, ఒక్క ముక్క పైకి తేలింది. మరొక చోట ఇంకొకటి, ఇంకో చోట ఇంకొకటి. అది ఒక రూపం కాదు, ఇది ముక్కలైన దైవత్వం. శివుడు ఒక చోట నిలబడలేదు, 5 చోట్ల తనను తానే విడదీసుకున్నాడు. అప్పుడే అర్థమైంది, మేము ఆయనను పట్టుకోలేకపోయాం, అందుకే ఆయన ముక్కలే మాకు చేతికి అందాడు. భీముడు మోకరిల్లాడు. మిగిలిన 4 గెలుపు లేదు, ఓటమి లేదు. మిగిలింది విముక్తి కోసం వంగిన తలలు. మొదటి చోట మంచు ఎత్తుగా నిలబడిన చోటు గాలి కత్తిలాగా కోస్తుంది. ఊపిరి దొరకట్లేదు. అక్కడ ఒక రూపం భారంగా భూమిలో సగం దిగిపోయినట్టు ఉంది. కేదార్నాథ్. అది శివుని వీపు అన్నారు. ఆయన ముఖం కనిపించలేదు, ఎందుకంటే ఇంకా చూడటానికి సిద్ధంగా లేడు. కానీ వీపు చూపడంలోనే ఒక సందేహం. మీరు ఇంకా మిగిలే ఉన్నారు, నేను దూరంగా లేను. అది తిరస్కారం కాదు, మౌనంగా చేసిన క్షమ. భీముడు ముందుకు వచ్చాడు, ఈసారి పట్టుకోవడానికి కాదు, తల వంచడానికి. మంచు మీద మోకరిల్లాడు. కన్నీళ్లు కింద పడేలోపే మంచులో గడ్డ కట్టాయి. అక్కడి నుంచి మరింత ఎత్తుకు మేఘాలు తాకే చోటు. గాలి అక్కడ ఉండదు, దొరికినంత కొద్దిగానే ఊపిరి. తుంగనాథ్. ఇది శివుని హృదయం అన్నారు. ఇక్కడికి చేరుకున్నప్పుడు మాట రాలేదు, శరీరం అలసిపోయింది. కానీ గుండె కొంచెం తేలికైంది. వారం కన్నీళ్ల ద్వారా కాదు, మాటల ద్వారా కాదు, ఏదో గుర్తు తెలియని ద్వారం గుండా మెల్లగా బయటకు జారుతుంది. మరింత లోపలికి అడవులు కమ్మిన చోటు. మంచు కాదు, మబ్బు కాదు, ఏదో మధ్యలో నిలిచిన చల్లని శూన్యం. రుద్రనాథ్. ఇక్కడ ఒక ముఖం ఎదురుగా. రుద్రుడు కోపంలో కాదు, సాక్షిలా. అతని కళ్ళలో నిర్ణయం లేదు, అతని పెదవుల్లో మాట లేదు. నీవు ఏం చేశావో నేను చూశాను, నీవు ఎందుకు పశ్చాత్తాపడుతున్నావో నేను చూస్తున్నాను, అంతే. అడగలేదు, నిర్ణయించలేదు, కేవలం చూశాడు. ఆ చూపే అన్నిటికంటే భారమైంది. తరువాత కొండల మధ్య ఒక లోయ, నీళ్లు నిలిచిన చోటు, ప్రతిబింబాలు చూసే చోటు. మధ్యలో ఒక నాభిలాగా ఒక ఉనికి. మధ్య మహేశ్వర్. ఇక్కడ వాళ్ళు బయటకి చూడలేదు, లోపలికి చూశారు. నీళ్ళలో తమ ముఖాలు, కానీ అవి తమవేనా? యుద్ధానికి ముందు ఎవరో, యుద్ధం తర్వాత ఎవరో. ఇప్పుడు అవి కూడా కావు. ఇది శివుని నాభి కేంద్రం. ఇది శివుని నాభి కేంద్రం. ఎక్కడి నుంచి అన్ని మొదలవుతాయో, ఎక్కడికి అన్ని తిరిగి వస్తాయో. చివరగా ఒక గుహ, చీకటి. లోపల ఏముందో తెలియదు, కానీ ఏదో దగ్గరిస్తున్న భావన. కాల్పేశ్వర్. అక్కడ జడలాగా మౌనంగా ఒక ఉనికి. శివుని జటలు,
అవి కేవలం వెంట్రుకలు కాదు, అవి కాలాన్ని పట్టుకున్న తీగలు. అక్కడ అన్నదమ్ములు పూర్తిగా ఆగిపోయారు. ఇంకా వెతకడం లేదు, ఇంకా అడగడం లేదు, ఇంకా బాధపడటం లేదు. అక్కడే అర్థమైంది, శివుడు ఎక్కడ బయట కనిపించలేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే లోపలికి దిగిపోయాడు. పంచకేద స్థలాల్లో వాళ్ళు ఆలయాలు కట్టారు. కట్టడాలు కట్టడానికి కాదు, ఆ అనుభవం ఆ చోట ఉండిపోవాలని, ఆ భారం మరెవరి భుజాలను ఎక్కకూడదని ప్రతి చోట తల వంచారు. ప్రతి చోట ఏదో ఒక ముక్క అక్కడే వదిలారు. భీముడు తన అహాన్ని, అర్జునుడు తన గాంధీవపు గర్వాన్ని, నకులుడు తన అందపు భ్రమను, సహదేవుడు తన తెలివి మీద పట్టును, ధర్మరాజు తన ధర్మంపై ఉన్న గర్వాన్ని అన్నీ మంచులో కరిగిపోయాయి. అక్కడి నుంచి తిరిగారు. కానీ ఇప్పుడు ఎక్కడికి తిరిగారు అనేది ముఖ్యం కాదు, ఏం వదిలి తిరిగారు అన్నది ముఖ్యం. కొండల మధ్యగా అలకనంద పక్కన నడుస్తూ వాళ్ళు చేరిన చోటు బద్రీనాథ్. ఈసారి వెతకడానికి రాలేదు, తామే ఎవరో చూసుకోవడానికి వచ్చారు. శివుని ముందు వంగిన మనస్సు ఇప్పుడు నారాయణుని ముందు నిలబడింది. ఏమీ అడగలేదు, ఏమీ కోరలేదు, కేవలం తల వంచారు. ఇంకా ఏమీ మిగల్లేదు అని తెలియజేసేట్టుగా. ఆ నిశ్చలతలలో ఒక అంగీకారం, మాటల్లో కాదు కానీ తడిసిన గుండెల్లో. అప్పుడే వాళ్లకు తేటా తెల్లమైంది, ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. రాజ్యం, సింహాసనం, పేరు, కీర్తి ఇవేవి ఇప్పుడు వాళ్లకు సంబంధించినవి కావు. వాళ్ళు వెనక్కి చూడలేదు, అస్తినాపురం వైపు చూడలేదు, ముందుకు చూశారు. మరింత ఎత్తుకు, మరింత మంచులోకి, మరింత ఏమీ లేని చోటుకు. వాళ్ళు రాజులు కాదు, యోధులు కాదు, యాత్రికులు కాదు, వాళ్ళు వదిలేసిన వాళ్ళు, చివరికి దారి ఎక్కబోతున్న వాళ్ళు. అదే మహాప్రస్థానం. చివరికి అక్కడే మొదలైంది. బద్రీనాథుని దాటారు. ఇప్పుడు దారి అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది తిరిగి వచ్చే దారి కాదు. అలకనంద పక్కగా నీళ్లు గట్టిగా ప్రవహిస్తున్నాయి, కానీ వాళ్ళ చెవులకు ఆ చప్పుడు చేరడం లేదు. ముందు కనిపించింది మానా గ్రామం, భారతదేశపు చివరి గ్రామం. అక్కడ జీవితం ఉంది, దీపాలు, పిల్లల అరుపులు, పొయ్యి మీద పొగ, మనుషుల ఊపిరి. కానీ ఆగలేదు, ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని దాటిపోతున్నారు. గ్రామం దాటాక దారి మారిపోయింది, రాళ్ళు పెరిగాయి, గాలి కత్తిలాగా కొడుతుంది. ఇప్పుడు వాళ్ళు నడవడం లేదు, ఎక్కుతున్నారు. దూరంగా వసుధార నీళ్లు ఆకాశం నుంచి జారుతున్నాయి, గాలికి తాకి మధ్యలోనే చెదిరిపోతున్నాయి. అది అందం కాదు, అది హెచ్చరిక. ఇక్కడి నుంచి మనిషి నిలబడే చోటు కాదు, ప్రతి అడుగు గత జన్మను లాగిస్తుంది. ముందు మంచు, కాలి, ఏమీ లేని చోటు. మరింత ఎత్తులో ఒక మెరుపు. అది కొండ కాదు, అది స్వర్గారోహిణి. మనిషి చివరిగా అడుగుపెట్టే చోటు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అడుగు వేస్తున్నారు. మాటలు లేవు, ప్రశ్నలు లేవు. అప్పుడు ఎవ్వరూ రాజులు కాదు, యోధులు కాదు, చేరుకునే ప్రయత్నంలోనే లేరు, కేవలం వదిలిపోయే ప్రయత్నంలో ఉన్నారు. అది చివరి ఎక్కడం. శరీరం నడుస్తుంది, కానీ ప్రాణం
ఒక్కొక్క అడుగుతో మెల్లగా వదులుకుంటుంది. దిశలు మారాయి. దక్షిణం, పడమర, మళ్ళీ ఉత్తరం, చివరికి నేరువు పైకి. ఇప్పుడు వాళ్ళు నడవడం లేదు, యోగంలో ఉన్నట్టు కదులుతున్నారు. శ్రమ లేదు, కానీ ప్రతి అడుగులో ఏదో జారుతుంది. అప్పుడే ద్రౌపది. ఆమె అడుగు తడబడింది, శ్వాస ఆగింది, మంచులో కూలిపోయింది. ఎర్రటి చీర తెల్లని మంచు మీద ఒక బొట్టులాగా. భీముడు తిరిగి చూశాడు. అన్నయ్య! ధర్మరాజు ఆగలేదు, వెనక్కు చూడలేదు. అతని గొంతు గాలికి పెదవి కదిలించింది. ఆమె 5గురికి భార్య, కాని గుండె ఒక్కడి వైపే వాలింది. సమభావం లేకపోయింది. మాట ముగిసింది, అడుగు ముగియలేదు. భీముడు ఆమె వైపు ఒక్క క్షణం చూశాడు, కాని ఆమె ఇప్పటికే మౌనం అయిపోయింది. ఆ దారిలో దుఃఖం కూడా బరువే. ముందుకు కొంత దూరం సహదేవుని అడుగు తొణికింది. అతను నేల మీద పడ్డాడు, చప్పుడు లేకుండా. భీముడు నడుస్తూనే అడిగాడు, ఇతని తప్పు? ధర్మరాజు ఆగకుండా తనకన్నా తెలివైన వాడు లేడని భావించాడు. తెలివి ఉంది, వినయం లేదు. అంతే, మళ్ళీ ముందుకు. ఇప్పుడు ప్రతి అడుగు మరణాన్ని వెనకాల వదిలి వస్తుంది. కొంచెం దూరం నకులుడు చివరి శ్వాస వరకు తన ముఖాన్ని తానే చూసుకుంటూ కూలాడు. భీముడు గొంతు తడబడింది. ఇతని తప్పు? ధర్మరాజు మెల్లిగా, తన అందం మీద గర్వం. ఒక్క మాట బాణంలాగా, కానీ గాలికి కరిగిపోయింది. ఎందుకంటే ఇక్కడ తాకడానికి శరీరాలు లేవిప్పుడు. గాలి ఇంకా బరువుగా, మంచు ఇంకా లోతుగా. అర్జునుడు ఒక్క క్షణం ఆగాడు. అతని కళ్ళలో ఒక మెరుపు. ఇంకా నేను చేయగలను అన్నట్టు. అదే క్షణం అతను కూలాడు. గాంధీవం పక్కన పడింది, శబ్దం రాలేదు. భీముడు గొంతు పగిలింది. అన్నయ్య, మరి ఇతను? ధర్మరాజు ఒక్క క్షణం ఆగాడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోయాడు. అతని శౌర్యం మీద గర్వం, మిగతా వాళ్ళ మీద చిన్న చూపు, అదే అతన్ను కిందకు లాగింది. మళ్ళీ ముందుకు. ఇప్పుడు ఇద్దరే, ధర్మరాజు, భీముడు. మరియు ఎక్కడి నుంచో వచ్చిన ఒక శునకం. అది ఎప్పటి నుంచి వెంట ఉందో ఎవరికి గుర్తులేదు, కానీ అది ఆగలేదు. కొంచెం దూరంలో భీముడు, ఆ పెద్ద దేహం, ఆ గొప్ప బలం, ఆ గర్జన అన్నీ ఒక్క ఊపిరిలో మంచులోకి కరిగిపోయాయి. అన్నయ్య, నాది ఏ తప్పు? ధర్మరాజు అతని ముందు మోకరిల్లలేదు, ఆగలేదు. కేవలం నీ బలం గొప్పది, కానీ ఆహారం మీద మక్కువ, మాటలో అతిశయం, నీ కోపం అన్నీ నీతో పాటు పెరిగాయి. అదే నిన్ను కిందకు లాగింది. భీముడు ఆ ఆఖరి శ్వాస ఆ మంచుతో కలిసిపోయింది. అక్కడే అన్నదమ్ములు ఆగిపోయారు. కానీ ప్రయాణం ఆగలేదు. ఇప్పుడు ఒక్కడే ధర్మరాజు, అతని వెంట ఆ శునకం. ఇంకెవరూ లేరు, కానీ ఏదో ఉంది ఇంకా దారిలో. ఇప్పుడు దారి మీద
ఒకే ఒక్క ఆకారం, ధర్మరాజు. అదే మంచు, అదే గాలి, అదే ఎత్తు. కానీ ఇప్పుడు పిలిచేవారు లేరు, పంచుకునేవారు లేరు. అన్నయ్య అన్న పిలుపు లేదు. అన్నీ మంచులోనే సమాధులైపోయాయి. కానీ అతను ఆగలేదు. ఎందుకంటే ఇప్పుడు అతను నడుస్తున్నది వాళ్ళ కోసం కాదు, తన కోసం కాదు, తనలో మిగిలిన ఆ ఒక్క మాట కోసం. ధర్మం. అది వదిలేస్తే మిగిలింది ఏమీ లేదు. ప్రతి అడుగు మెల్లగా, భారంగా, కానీ స్థిరంగా. శరీరం అలసిపోయింది, కానీ మనస్సు ఎక్కడికో చేరిపోయింది. అతని వెంట ఆ శునకం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎందుకు వెంట ఉందో తెలియదు. కానీ ద్రౌపది పడ్డప్పుడు అది ఎడవలేదు, భీముడు పడ్డప్పుడు అది ఆగలేదు. అది ధర్మరాజుతో పాటు ప్రతి అడుగు, ప్రతి మంచు ముక్క, ప్రతి చల్లని శ్వాస పంచుకుంది. ధర్మరాజు దాన్ని తరమలేదు. అది మాట్లాడలేదు, అతను మాట్లాడలేదు. కానీ ఇద్దరి మధ్య ఒక బంధం, మాటల్లో అడుగు పెట్టని బంధం. ఇప్పుడు ప్రపంచం లేదు, సంబంధాలు లేవు, గతం లేదు. మిగిలింది ఒక మనిషి, ఒక శునకం, ఒక అడుగు, మరియు ఆ నిశ్చలత. ధర్మరాజు ముందుకు నడుస్తూనే ఉన్నాడు. మంచు ఎక్కడ ముగుస్తుందో తెలియదు, దారి ఎక్కడ ఆగుతుందో తెలియదు. అప్పుడే ఆకాశం చీలింది, ఒక కాంతి దిగింది, ఒక రథం. అది అతని ముందు ఆగింది. ఇంద్రుడు నిలబడ్డాడు. దేవతల రాజు. ధర్మరాజా, నీ ప్రయాణం పూర్తయింది. ఈ శరీరంతోనే స్వర్గానికి రా. ధర్మరాజు తల వంచాడు, కానీ రథం ఎక్కలేదు. మహేంద్ర, నేను ఒక్కడిని కాదు, నాతో ఈ శునకం కూడా ఉంది. ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు. ధర్మనందన, కుక్కకు స్వర్గంలో చోటు లేదు. దీనిని ఇక్కడే వదిలి రథం ఎక్కు. ధర్మరాజు ఒక్క క్షణం ఆ శునకం వైపు చూశాడు. అది నిశ్చలంగా అతని పక్కన నిలబడింది. మహేంద్ర, ద్రౌపది కూలింది, తమ్ముళ్ళు కూలారు, నేనాగలేదు. ఎందుకంటే మరణించిన వారు తిరిగి రారు. కానీ ఈ శునకం మరణించలేదు, ప్రాణంతో నాతో నడిచింది. దీనిని వదిలిపెట్టడం అది బ్రహ్మ హత్యతో సమానం. ఇంద్రుడి నవ్వు ఆగింది. ధర్మరాజా, ఇది ఒక్క చిన్న జీవి, నీవు దేవుడివి కాబోతున్నావు. ధర్మరాజు ఆగలేదు. దేవుడు అవ్వడం నాకు కావాలో లేదో తెలియదు, కానీ భక్తితో నన్ను అనుసరించిన ఈ శునకాన్ని వదిలి నేను స్వర్గానికి రాలేను. ఈ మంచులోనే, ఈ ఎత్తులోనే దీనితో పాటు తపస్సు చేసుకుంటాను, అది చాలు నాకు. ఆ మాట గాలిని ఆపింది, కాలాన్ని ఆపింది. శునకం మెల్లగా ధర్మరాజు ముందుకు వచ్చింది. దాని కళ్ళల్లో ఇప్పుడు ఒక మెరుపు. దాని రూపం మెల్లగా కరిగిపోయింది. శునకం రూపం పోయింది, కాంతి మాత్రమే మిగిలింది. ధర్మరాజు ఎదురుగా ఇప్పుడు ఎవరు? యమధర్మరాజు, అతని తండ్రి, అతని ధర్మమే. మౌనంగా చివరి దారి వరకు పక్కన నడిచాడు. నాయనా, ఇది నీ ఆఖరి పరీక్ష. నీవు నిలబెట్టింది స్వర్గం కాదు, ధర్మం. ఆకాశం నిండింది. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ప్రత్యక్షమయ్యారు. ఇంద్రుడు ఈసారి తల వంచాడు. ఇప్పుడు రా. ధర్మరాజు రథం ఎక్కాడు. రథం మెల్లగా మంచులని, కొండలను, భూమిని దాటి పైకి ఎగిరింది. ఇది చివరి దృశ్యం కాదు, ఇది ధర్మానికి దొరికిన చోటు. రథం పైకి ఎగిరింది.
మంచు కిందకి జారిపోయింది. కొండలు దూరమయ్యాయి. నిశ్చలత వెనక్కు తగ్గింది. కాని ధర్మరాజు ముఖంలో పరిగెత్తి గెలిచిన ఆనందం లేదు. ఏదో సాధించిన గర్వం కూడా లేదు. ఏదో అర్థం చేసుకొని మెల్లగా వెళ్ళిపోతున్న వాడిలా ఆ ప్రయాణం స్వర్గానికి కాదు, ఒక మనిషి లోపలి భారాన్ని మెల్లగా ఒక్కో పొరలా వదిలేస్తే చివరకు ఏం మిగులుతుందో అది తెలుసుకునే దారి. పాండవులు గెలిచింది యుద్ధం కాదు, కోల్పోయింది రాజ్యం కాదు, పొందింది స్వర్గం కాదు, పొందింది అర్థం. మనిషి ఎంత ఎత్తుకు ఎక్కినా, ఎన్ని యుద్ధాలు గెలిచినా, ఎన్ని సింహాసనాలు ఎక్కినా చివరకు మిగిలేది అతను పట్టుకున్నది కాదు, అతను వదిలేసింది. హిమాలయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గాలి ఇప్పటికీ అదే లయలో, ఆ దారి ఇప్పటికీ అక్కడే. ఎవరైనా రావచ్చు, కానీ చేరగలిగే వాళ్ళే అరుదు. ఎందుకంటే అక్కడ చేరడం దారి సమస్య కాదు, మోస్తున్న భారం సమస్య. పాండవులు ఆ భారాన్ని ఒక్కో మంచు దిబ్బ మీద వదిలేశారు. అందుకే ఆ దారి వాళ్లకు తెరుచుకుంది. ఇది వాళ్ళ కథ కాదు, ఇది ప్రతి మనిషి కథ. మనం కూడా ఏదో మోస్తూ, ఏదో పట్టుకుని, ఏదో వదలలేక రోజు ఒక కురుక్షేత్రం దాటుతాం, రోజు ఒక కైలాసం వెతుకుతున్నాం. కానీ ఆ హిమాలయాలు ఈ రోజు కూడా గాలి ద్వారా, మంచు ద్వారా, మౌనం ద్వారా ఒకే ఒక మాట చెబుతున్నాయి: నీవు పట్టుకున్నది వదిలేయి, అదే నీ మోక్షం. కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్ ఇవి కేవలం పేర్లు కాదు, ఇవి పాండవులు తమను తాము ఒక్కొక్క పొరగా వదిలేసిన చోట్లు. తరువాతి యుగాల యాత్రికులు ఇక్కడే తలవంచారు. ఎందుకంటే ఆ నేల ఇంకా చెబుతుంది, గాలి ఇంకా చెబుతుంది, మౌనం కూడా ఇంకా చెబుతుంది. అదే అర్థం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.